తారక రామారావు గారి విగ్రహానికి దండ వేసి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. यो वैतां ब्रह्मणो वेद अमृतेन दुरां पुरीं तस्मै ब्रह्माय आयुर्कीर्तिं प्रजापतुः भागदेनैवैनं प्रणयति ब्राह्मणो वै सर्वदेवैनं देवताभिरुद्धरति यावदेवै ब्राह्मणे वसन्ति अस्मभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्याम् देवता एव देवता प्रीणाति पर्या सर्वस्तमोति यात्रवत्तमहर्भवति सर्वस्य वेच्चये प्रोधे सर्वं जयति शतञ्जीव शरदो वर्धमानं नित्यमिदनो नित्यशतं दीर्घायुः वर्धयेन वर्धयन्त्रमनन्तं भवति
శతమైశ్వర్యం భవతి శతమితి శతం దేవేశ్వరేవ దైవ తన్నః ఫైసేనాధిపరేవ దైవ తన్నః భగవాన్ వేంకటేవ దైవ తన్నః శ్రీ శ్రీనివాస పరదైవ తన్నః శ్రీ శ్రీనివాస పరమధనన్నః శ్రీ శ్రీ శ్రీనివాస పరమధనన్నః భద్రాధ్యే భాగ్యలక్ష్మీ కమల ధనలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూలకారుణ్యలక్ష్మీ ఖడ్గాగే సౌర్యలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మహీయతే ధాన్యం ధనం వశం భాగవతరాధనం శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి శ్రీమధ్యస్య నాయుష్యనారోగ్యమావిధాశ్రే ధాన్యం ధనం వశం భాగవతరాధనం అనురాధాం హరిషా భక్తయంతః చిరంజీవే వసతి చంద్రాయుం క్షేత్రేణ సర్వాణి త్రైవేద్యేషు లోకేషు ప్రతిష్టతి శతమానం భవిష్యతి పురుషశ్చంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి శ్రియకాంతాయ కళ్యాణకాలం శుభం శుభం ఫలసిద్ధిరస్తు మన ప్రియ మిత్రులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని 17వ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వసంత కృష్ణప్రసాద్ గారి బంధువులకు, ముఖ్యంగా మైలవరం నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, గుంటూరు నగరంలోని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. పెద్దగా ఇంతటి విజయోత్సవాన్ని, ఈ అఖండ విజయాన్ని అందించినటువంటి కూటమికి, ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ
ఒకవేళ మనం గెలిచిన పొటాపటిగా గెలుస్తామని అందరి ఆలోచన. ఈ నిశ్శబ్ద విప్లవానికి, ఈ చారిత్రక విజయానికి మరో ప్రధాన కారకులు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదు, రాష్ట్ర పాలన ఎలా ఉండకూడదు అని చాటి చెప్పినటువంటి వ్యక్తి. మనకి జీవితంలో అనేక మంది తారసపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకి గురువులే. కొంతమంది పాఠాలు నేర్పిస్తారు, మరి కొంతమంది గుణపాఠాలు నేర్పిస్తారు. గుణపాఠాలు అనేది లేకపోతే పాఠాల విలువ తెలియదు. ఈరోజు ఇంత పెద్ద విజయానికి ప్రధానమైన కారకుడు జగన్మోహన్ రెడ్డి. దీనిలో ఎవరు అవునన్నా కాదన్నా కానీ ఇది సత్యం, ఇది నిజం. మరి ఎందుకంటే మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంతా నెల రోజులు కాకముందే ఈ ప్రభుత్వం దిగిపోవాలి అని రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో ధర్నా చేయడం అత్యంత విషాదకరమైన విషయం. నాకు ఈ సందర్భంగా ఒక జోక్ గుర్తొస్తా ఉంది. చిన్నప్పుడు పాఠశాలలో పంతులు గారు చెప్పినటువంటి ఒక మాట, ఒక కథ. ఒక గ్రామంలో మారుమూల పాఠశాలలో ఆవు మీద వ్యాసం రాయమని మా పంతులు గారు చెబితే అందులో మా రాంప్రసాద్ గారి పోటీవాడికి ఫస్ట్ మార్క్ రావడం జరిగింది. ఆయన ఎంతో సంతోషంగా ఆనందంగా వెళ్ళి వాళ్ళ నాన్నని చూపెట్టాడు. నాన్న ఫస్ట్ మార్క్ వచ్చిందని. వాళ్ళ నాన్న కూడా చదివి ఆశ్చర్యపోయి, నీకేంటో ఫస్ట్ మార్క్ రావడం ఏంటరా అని పంతులు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయనకి చూపెట్టాడు. లేదంటే ఇందులో తప్పేం లేదు, మీ వాడికి రావటంలో ఏమాత్రం కూడా ఇది అసమంజసమేం కాదు, న్యాయమేనని చెబుతారు. అదేంటంటే ఆవుకు 3 కొమ్ములేంది, 2 తోకలేంది, ఆవు మీద వ్యాసం, అలాగే 5 కాళ్ళేంది, 3 కొమ్ములేంది, ఇన్ని తప్పులు రాసి ఎట్టు వచ్చిందంటే మిగిలిన వాళ్ళందరూ కూడా డజన్ డజన్ కాళ్ళు, డజన్ డజన్ తోకలు, డజన్ డజన్ కొమ్ములు రాశారు. అందుకని కొద్దిగా మీ వాడు వాస్తవానికి దగ్గరగా రాశాడని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తామంటే ఆ విధంగా ఉన్నాయని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక ప్రధానమైన అంశానికి వద్దాం. కల్మషం లేని చిరునవ్వు, స్వచ్ఛమైన స్నేహం, స్నేహానికి చిరునామా మన వసంత కృష్ణ ప్రసాద్. విలువైన వాళ్ళు కాదు, విలువ తెలిసిన వాళ్ళే నా నేస్తాలని చాటి చెప్పిన వ్యక్తి వసంత కృష్ణ ప్రసాద్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేమందరం కూడా ఒక 4-5 సార్లు అమెరికాలో పర్యటించడం జరిగింది. అందులో ఒకసారి గోరంట్ల బుచ్చి చౌదరి గారితో, మరొక 2 పర్యాయాలు గోరంట్ల పున్నయ్య చౌదరి గారు, సామినేని కోటేశ్వరరావు గారు, గంటా పున్నారావు గారు వీళ్ళందరం కలిసి కూడా ఆయన ఏమాత్రం బేషిజం లేకుండా అందరి లగేజీలు కూడా సర్ది ఆయన కార్లు పెట్టేవాడు. ఇక్కడ ఎట్లున్నారో సామినేని కోటేశ్వరరావు గారు కానీ, పున్నారావు గారు కానీ అక్కడ కూడా అంతే ఉండేవాళ్ళు. పున్నయ్య గారు అప్పుడప్పుడు బట్టలు వేస్తే వేయకపోతే వేయకుండా వస్తూ ఉంటాడు. అంటే నగ్నంగా కాదు సుమా, ఆయన ఏదో నిక్కరు బన్నీ అన్నింటి మీద వస్తూ ఉంటాడు. సామినేని కోటేశ్వరరావు గారు మాత్రం ఇదే విధంగా ఉండేవాడు. ఆయన బట్టలు ఎక్కడ నలుగుతాయి అని చెప్పి వాళ్ళు మాత్రం సూట్ కేసులు ముట్టుకోకపోయినా ఆయన సూట్ కేసులన్నీ దాంట్లో సరిపోయేవాడు. అంతర్జాతీయ లైసెన్స్ తీసుకున్నాడు. అమెరికాలో మొత్తం కూడా ఆయనే కార్ డ్రైవింగ్. చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది, అమెరికాలో ఆయన కార్ డ్రైవ్ చేశాడంటే. కొన్ని వేల మైళ్ళు, కిలోమీటర్లు కాదు మైళ్ళు మమ్మల్ని అందరినీ కూడా ఎక్కించుకొని అవన్నీ కూడా తిరగటం జరిగింది. మేము అనేక సందర్భాల్లో అనేక పట్టణాలకి, నగరాలకి, రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ప్రతిబంధకం రాజకీయమైన వైరుధ్యం. అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అక్కడ పెట్టే సమావేశాలు అన్నీ కూడా కొన్నేమో కమలాస్తులకు కావాల్సినటువంటి నిధుల గురించి, రెండోదేమో పార్టీ పరమైన. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా రైట్ పర్సన్ రాంగ్ పార్టీ, రైట్ పర్సన్ రాంగ్ పార్టీ, ఆయన ఉండాల్సిన పార్టీలో లేడు అని చెప్పి ప్రవాసాంధ్రుల అందరూ కూడా
ఆయన ఉపన్యాసం విన్న తర్వాత వాళ్ళు ఏ విధంగా మంత్రముగ్ధులు అయ్యారంటే ఈయనే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉండదగ్గ వ్యక్తి అని చెప్పి కూడా ఆ రోజు వాళ్ళందరూ కూడా ఇదే స్లోగన్. మేము ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా 10 సమావేశాలు 10 మీటింగ్లు అటెండ్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అనేది వినపడతా ఉంది. పున్నయ్య గారు అయితే అసలు ఏకంగా ర్యాగింగ్ చేస్తూ ఉండేవాడు. ఇక్కడ ఫ్లైట్ ఎక్కింది మొదలు అక్కడ దిగింది దాకా దాదాపు 3 వారాలు 4 వారాలు కలిసి ప్రయాణం చేసే క్రమంలో ఆయన పూర్తిగా అక్కడ ఉందామని ఆయనకి ఏమాత్రం ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆ సందర్భం కూడా నేను చెబుతా, ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం లేని చోట బానిసత్వమే రాజ్యం వెళ్తుంది. ప్రశ్నించే తత్వాన్ని, పోరాడే తత్వాన్ని ఆయన బాగా అలవర్చుకున్నారు. 3 రాజధానులు కాదు, ఒక్క రాజధాని, అది అమరావతి అని చెప్పి గంటాపదంగా చాటి చెప్పిన వ్యక్తి వసంత కృష్ణప్రసాద్. గుంటూరు కృష్ణా జిల్లాల శాసనసభ్యుల సమావేశం జరుగుతున్న క్రమంలో అక్కడ జరిగినటువంటి 3 రాజధానుల అమరావతి రాజధాని అంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడిన వాళ్ళు లేదు. ఖచ్చితంగా అమరావతి రాజధాని ఇదే రాష్ట్రానికి నడిబొట్టులో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పినటువంటి నాయకుడు వసంత కృష్ణప్రసాద్ అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అంటే ప్రశ్నించే తత్వం అనేది ఆయన యొక్క అణువణువున జీర్ణించుకుపోయింది. రెండో విషయం, వసంత నాగేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి పేరు మార్చిన క్రమంలో ఆయన కూడా స్పందించాడు ఆ రోజు. వాస్తవంగా ఆనాటి ప్రభుత్వం మీద, ఆనాటి నేత మీద ఎవరైనా మాట్లాడే దమ్ము ధైర్యం లేని పరిస్థితుల్లో ఏం జరుగుద్దో జైళ్ళు నోరు తెరుస్తూ ఉన్నాయి వాస్తవాలు మాట్లాడితే. ఈ క్రమంలో ఆయన కూడా ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఈ విధంగా అనేక సందర్భాలను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని మీ అందరికీ చెబుతున్నాం. 21 ఏటనే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి అనూహ్యమైన ఎత్తునంతే ఆకాశనంత ఎత్తు ఎదిగాడు. నీతి, నిజాయితీ, నమ్మకం, నాణ్యత అనే పునాదుల మీద నిర్మాణ రంగాన్ని స్థాపించారు. ఆ విధంగా వ్యాపార రంగంలో కూడా పూర్తిగా వారు రాణించారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ ఏ విధంగా మమేకమయ్యారు. అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్న పరిస్థితులు ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, రెండింటిని కూడా ప్రజలు ఎప్పుడు కూడా బేరీజ్ చేసుకుంటానే ఉంటారు. ఆయన ఏ రంగంలో ఉన్నా కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి, శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని నమ్మిన వ్యక్తి. శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. వెలిగే సూర్యుని చూస్తే చీకటి పారిపోతుంది, శ్రమించే వాడిని చూస్తే ఓటమి భయపడుతుంది. ఆయన శ్రమే, ఆయన స్వయం కృషి, వాళ్ళ నాన్న యొక్క ఈరోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఆయన వాళ్ళ తండ్రి ఉన్నతమైన స్థానంలో ఉన్నా కానీ స్వయం కృషి, స్వశక్తిని నమ్ముకొని ఎదిగిన వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అలాంటి వ్యక్తి, ముఖ్యంగా స్నేహానికి గొప్ప వ్యక్తి, స్నేహం విలువలు తెలిసిన వ్యక్తి. కాబట్టి అలాంటి వాడిని గౌరవించుకోవటం మనం గౌరవించుకున్నట్లే, మన కుటుంబ సభ్యుల్ని గౌరవించినట్లే చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో కానీ ఈ 5 ఏళ్ళ ఆయన అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఎక్కడున్నప్పుడైనా కలిసి ప్రయాణం చేసినటువంటి కమ్మజన సేవా సమితి అధ్యక్షులు గౌరవనీయులు స్వామినేని కోటేశ్వరరావు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మిత్రులు వసంత కృష్ణప్రసాద్ గారికి, మా అమ్మాయి శిరీష్కి ముందుగా నా అభినందనలు, నా ఆశీస్సులు.
ఇక్కడికి వచ్చేసినటువంటి మా పెద్ద ఆయన వసంత నాగేశ్వర గారు మన హైదరాబాద్లో సబ్మిట్కి వెళ్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మా వసంత నాగేశ్వర గారు. అందరూ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి పలకరించేవాళ్ళే. దట్ ఈజ్ వసంత. మా పెద్ద ఆయనకి అట్లే మా వైభవ మిత్రమండలి కర్మ క్రియ అన్నీ మా పెద్ద ఆయన పార్పల్లి నాగేశ్వరరావు, అట్లే మా మిత్రుడు మైనేని రామప్రసాద్ గారు, అక్కడికి ఇచ్చేసినటువంటి ఇప్పుడే మా అబ్బాయి భాష రామకృష్ణ కూడా వచ్చాడు. భాష రామకృష్ణ గారికి, ఎమ్మెల్సీ గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా అబ్బాయి గురించి మేము ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సుబ్బారావు గారికి చెప్పాడు, మా అబ్బాయి అంటే మా అబ్బాయి ఎట్లుండాలో అట్లుండాడు. మా అబ్బాయి ఎదుగుదలే మాకు ముఖ్యం. మా అబ్బాయి బాగుంటే మాకు ముఖ్యం. మమ్మల్ని అట్లనే చూసుకుంటాడు. కాబట్టి మేము ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మా అబ్బాయికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆ భగవంతుడు మరిన్ని ఉన్నత పదవుల్ని ఇవ్వాలని, ప్రజాసేవకు పరిపూర్ణమైన మార్గాన్ని చూపెట్టాలని, మాకు మిత్రుడుగా మేమందరం జీవించి ఉన్నంత కాలం మా అబ్బాయి మా మిత్రుడిగా ఉండాలని కోరుకుంటూ, వైగిరావ మిత్రమండలి తరఫున, కమజన సేవా సమితి తరఫున మరి ఇది ఆర్గనైజ్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్వజనిక కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లనే మరో కీలకమైన వ్యక్తి గోరంట్ల పునయ్ చౌదరి గారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. వసంత కృష్ణప్రసాద్ గారు రాజకీయంగా మరి దినాభివృద్ధి చెందుతూ ఉంటే మేమందరికీ ఎంత సంతోషంగా ఉందో మీకు మాటల్లో చెప్పలేం. మేమందరం ఆయన తెలుగుదేశంలో తీసుకురావాలని చెప్పి పడ్డ శ్రమ ఫలితాన్ని ఇచ్చి చివరికి ఆయన తెలుగుదేశంలోకి రావటం, అఖండ విజయం. మైలవరంలో ఇంతవరకు ఎవరికి రానంత మెజార్టీతో మొన్న ఎలక్షన్స్లో గెలవటం అనేది మామూలు విషయం కాదు. మనలో చాలామంది ఆయన చాలా ఫ్రీగా ఉంటాడు అనుకుంటాం. ఒక్క క్షణం అనేది వేస్ట్ చేయడు. టైం చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటారు. అటు రాజకీయాల్లో కానీ, ఇటు ఇండస్ట్రీ పరంగా కానీ, నిర్మాణ రంగంలో కానీ, అన్నింటిలో మా స్నేహితుల్లో కూడా వాటిలో కూడా మాకు కావాల్సినంత టైం ఇస్తారు. మాకు అత్యంత ముఖ్యుడు. వాళ్ళ కుటుంబం అందరూ కూడా మాకు చాలా ముఖ్యులు. మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ఇంకా జీవితంలో చాలా మంచి రాజకీయంగా, ఆర్థికంగా, ఇండస్ట్రీ పరంగా మంచి శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పునయ్ చౌదరి గారికి ధన్యవాదాలు. చేతల మనిషి, మాటల మనిషి కాదు. రామప్రసాద్ గారు ఏదైనా రెండు మాటలు చెబితే బాగుంటుంది. అసలు ఆయన చేత ఏదో పద్యాలు పాటలు పాడిద్దాం అన్నారు, కానీ ఏది ఎక్కడ ఉన్నాడు, పిలుస్తామని రాలేదేమో, ఎందుకు పోయి ఉంటాడు. ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు కోటిరావు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొట్టమొదటిగా అద్భుతమైనటువంటి విజయాన్ని దొరికినటువంటి కృష్ణప్రసాద్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు కూడా. ఒక 5 minutes తీసుకుంటాను. 1971లో ఆంధ్ర ఎడ్యుకేషన్ జరిగినప్పుడు మేము జేకేసీ కాలేజీలో ఒక చిన్న ప్రకటన ఏంటంటే, ప్రకాశం బ్యారేజ్ మీద బస్సులు ఆపాలి. అది ఎవరంటే చెప్పింది వసంత నాగేశ్వర గారు. ఆయన ఎవరో తెలియదు, ఫోటో తెలియదు, ఏం తెలియదు. మాకు వెళ్ళి స్ట్రైట్గా 8 గంటలకు మేము ప్రకాశం బ్యారేజ్ మీద బస్సులు ఆపేసాం. అప్పటి నుంచి
నాకు ఆ వసంత్ అనేది నా కృష్ణప్రసాద్ గారు కూడా మాకు తెలియదు. ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఉంది నాకు. వసంత అనగానే ఒక అభిమానం, ఏదో ఎక్కడో తెలియనటువంటి అనుభూతి ఆ ఇంటి పేరు నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన మినిస్టర్గా రావటము, అది ఒక రసనం. దాని నుంచి వచ్చినటువంటి మన మిత్రుడు కృష్ణప్రసాద్ గారు ఇంతకుముందు మన మీద చెప్పారు. తనలో ఉన్నటువంటి సుగుణాలు, తన పట్టుదల. మేమంతా కూడా తిమ్మాపురం, గుంటూరు జిల్లాలో అనేక ఇండస్ట్రీస్ పెట్టాం. మా బ్రాటప్ అంతా కూడా కాటనే. తను ఆ సెక్టర్ నుంచి రావాలి. తను పెరిగినటువంటిది, తర్వాత ముందు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారు ఇండస్ట్రీగా వచ్చి టెక్స్టైల్ పెట్టి ఒక అద్భుతంగా రోల్ మోడల్గా ఇవాళ నడుపుతూ ఉన్నాడు. ఆల్మోస్ట్ మాకంటే ఇంకా బాగా నడుపుతూ ఉన్నాడు. చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు సుబ్బారావు గారు చెప్పినట్టుగా రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ, వీ టు ఫ్యాక్ట్ ద సేమ్. ఈ సందర్భంలో నా విన్నపం ఏంటంటే, ఇవాళ మొన్న ఉన్నటువంటి విజయంలో ప్రతి ఒక్కరూ కూడా పార్టీని ఓన్ చేసుకున్నారు. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మీరంతా కూడా దాన్ని అనుసంధానించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కటి ఏంటి చెప్పలేరు. దాన్ని మీరు చేసుకుంటే ఇండస్ట్రీ, రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని అనుకుంటూ, మీకు ఇంకా మంచి అవకాశాలు, ఈ సర్వీస్ చేసేటువంటి అవకాశం రావాలని ప్రార్థిస్తూ సమయవానం దీనిలో నేను నిర్మిస్తాను. అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది. థ్యాంక్ యూ కోటిరావు గారు. గౌరవ అధ్యక్షులు ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ మిల్స్ గౌరవ అధ్యక్షులు రఘురామన్ రెడ్డి గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజున ఇక్కడ వైవి రావు గారి మిత్ర మండలి చేసేటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం, సమంజసమైన కార్యక్రమం, చేయవలసిన పని. వసంత కృష్ణప్రసాద్ గారిని, ఆయన్ని వ్యక్తిగతంగా ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు డౌన్ ద ఎర్త్ భగవంతుడు మరి నాగేశ్వరరావు గారి గడుపున పుట్టి ఎప్పుడో ఒక 40-50 సంవత్సరాల క్రితం నుంచే రాజకీయాల్లో ఒక ఉన్నతమైన కుటుంబంగా తెలిసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఇంత సింపుల్గా, ఇంత మంచిగా ప్రతి ఒక్కరితోటి, అతనికి కృష్ణప్రసాద్ గారికి నాకు వ్యక్తిగతమైనటువంటి చాలా అనుభవం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా, అంటే చిన్న పెద్ద అంటే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఒక చిన్న స్థాయి ఉద్యోగికి, మరి ఆయనతో ఉన్నటువంటి ఆయన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా తేడా లేకుండా ఆయన ట్రీట్మెంట్, ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన ఇది చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం రాజకీయాల్లో చాలా మంది వ్యక్తులను చూస్తూ ఉంటాం, కానీ కృష్ణప్రసాద్ గారు లాంటి వ్యక్తి చాలా అరుదుగా కనపడతా ఉంటారు మనకి. ఎప్పుడు ఒకే రకంగా ఒకే పద్ధతిలో ఒకే ఆలోచనతో ఉన్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కృష్ణప్రసాద్ గారు. వారు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన మరింత ఉన్నతంగా, మరింత గొప్ప స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆయన యొక్క ఉన్నతాన్నే కాకుండా పక్కవారి యొక్క అభివృద్ధిని కూడా కాంక్షించే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడ సన్మానించబడటం, మేమందరం కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావటం మాకు ఎంతో గర్వకారణం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వైవిరావు మిత్రమండలి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ అండి రఘురామ్ రెడ్డి గారు. ఇప్పుడు కాకతీయ కన్వెన్షన్ కార్యదర్శి శ్రీ రమేష్ చంద్ర గారిని. సభకు నమస్కారం. రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన శ్రీ కృష్ణప్రసాద్ గారికి మా కాకతీయ కన్వెన్షన్ సొసైటీ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. కృష్ణప్రసాద్ గారి గురించి ఇప్పటికే ఇంతకుముందే చెప్పారు చాలామంది పెద్దలు. వారితో మాకున్న చదువు కానీ పరిచయం కానీ చూస్తే ఏంటంటే ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన ఒక ఎమ్మెల్యేగా అని మాకు అనిపించదు. కారణం ఏంటంటే అంత సౌమ్యంగా అంత ఆత్మీయంగా ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళినట్లు ఉంటుంది. ఇవాళ చూస్తున్నాం సొసైటీలో ఒక చిన్న కార్పొరేటర్ స్థాయి ఎలక్ట్ అయితేనే మరి వాళ్ళ పోకడ చూస్తే ఏంటంటే ముందు నలుగురు వెనక నలుగురు ఉండి దగ్గరికి రావడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉండే రోజుల్లో ఆయన చాలా ఆత్మీయంగా ఆయన దగ్గరికి ఏ పనికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఆత్మీయంగా పలకరింపు కానీ అది తెలుస్తుంది ఎదుటివారికి ఇది ఆత్మీయంగా పలకరిస్తున్నారా లేదా మొహమాటం కోసం పలకరిస్తున్నారా అనేది. అదేం కాకుండా ఆయన ఎప్పుడు వెళ్ళినా విసుగు లేకుండా ఏ టైంలో వెళ్ళినా కానీ ఆత్మీయంగా పలకరించడం, వచ్చిన వారికి కాఫీ టీ అని భోజనాల దగ్గర నుంచి ప్రతిదీ ఆయన చూసే విధానం చూసిన తర్వాత ఏంటంటే అట్లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో చాలా అరుదుగా ఉంటున్నారు. ఆయన భవిష్యత్తులో ఇంకా పెద్ద పదవులు రావాలని ఇంకా ఉన్నతానికి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. మైలవరం ప్రాంతం నుంచి కూడా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వసంత కృష్ణప్రసాద్ గారి గెలుపులో కీలక పాత్ర వహించిన మైలవరం వాస్తవ్యులు జంపాలి సీతారామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సభకు నమస్కారం. ఈరోజు సన్మాన గ్రహీత మా శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వసంత కృష్ణప్రసాద్ గారి అభిమానులు, వైవీరావు మిత్రమండలి సభ్యులకు, అదేవిధంగా మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వసంత కృష్ణప్రసాద్ గారు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికై మరి వారు మేము కూడా 2019 ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీ తరఫున, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో రాజకీయ విమర్శలు చేసుకోవడం, వారిని 2019లో వారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ ఎక్కడా ఇబ్బందికి గురి చేయడం కానీ, మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఆయన నియోజకవర్గ అభివృద్ధిని, ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు నన్ను శాసనసభకు పంపించారు, నేను ఈ నియోజకవర్గాన్ని ప్రజాసేవ చేయడానికి శాసనసభ్యుడిగా వచ్చాను, ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి నా ముఖ్య ధ్యేయాన్ని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ విమర్శించడం కానీ వారిని ఇబ్బంది పెట్టడం కానీ చేయని వ్యక్తి కృష్ణప్రసాద్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి వారు ఒక రాజకీయ కుటుంబంలో
వసంత నాగేశ్వర గారి తనయుడిగా చిన్న వయసులోనే పారిశ్రామికవేత్తగా ఎదిగి మరి రాజకీయ కుటుంబం నుంచి ఆయన వచ్చి ప్రజాసేవ చేయాలి అని చెప్పి ఆయన కూడా రాజకీయాలకు రావటం, మరి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ ప్రజలకి నేను చేయగలిగినంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ముందుకెళ్ళారు తప్ప ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు చేయకుండా ఆయన ఉన్నారంటే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు మరి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి ఎక్కడా కూడా వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితులు లేవు. ఆయన తెలుగుదేశం పార్టీ మైలవరం శాసనసభ్యుడిగా, మైలవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన దీవించి పంపించినప్పుడు నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ గారికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా ఆయన వ్యతిరేకించిన పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆయన శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు నియోజకవర్గ అభివృద్ధి చూశాడే తప్ప ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు లేవు. అందువలన ఆయన్ని నియోజకవర్గంలో ఎన్నికల ముందు 1 నెల ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన హక్కును చేర్చుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. మరొక కీలక వ్యక్తి మైలవరంలో ఆయన అత్యంత కీలకమైన నాయకుడు కృష్ణప్రసాద్ గారి గెలుపులో చాలా కీలక పాత్ర పోషించారు బొమ్మసాని సుబ్బారావు గారు. బొమ్మసాని సుబ్బారావు గారిని తన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సన్మాన గ్రహీత కృష్ణప్రసాద్ గారు రాజకీయ వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన శాసనసభ్యుడిగా గెలిచినటువంటి పార్టీలో ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఆయన ఉన్న పార్టీలోనే గలం విప్పుతూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి ఎదురుగా నిలబడి చంద్రబాబు గారికి మద్దతుగా మైలవరంలో శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి రావడం, అట్లానే నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం శ్రేణులు మొత్తం కూడా పూర్తి సహకారంతో ఆయన గెలిపించడం జరిగింది. భవిష్యత్తులో ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి సహకారంతో మా నియోజకవర్గానికి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆయన పరిచయాల మేరకు పార్టీని ఇంకా బలోపేతం చేయడం కోసం, అట్లానే చంద్రబాబు గారు కూడా ఇంకా మరిన్ని మంచి అవకాశాలు ఇచ్చి ఇట్లాంటి నాయకుల్ని ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా మనందరి తరఫున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు. సభకు నమస్కారం. ఈనాటి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన మా దైవ సమానులు వసంత నాగేశ్వరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, మహానుభావులు, మేధావులు, మీ అందరూ కూడా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసిన, ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వైద్యరావు మిత్రమంత్రుల గారికి, అలాగే ఈనాటి మా సన్మాన గ్రహీత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిజమైన రాజకీయ నాయకుడు, నిగర్వి, నిరాడంబరుడు, అనుకున్నదే చెప్తారని చెప్పేసే నిర్ణయంతో, నిశ్చయంతో ఇవాళ కూడా అపోజిషన్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన వసంత కృష్ణప్రసాద్ గారు. ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవాళ ఈ రాజకీయాల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో సహాయం చేయాలి, ఆయన ఏదో చేస్తాడని మన దగ్గర వస్తారు. కానీ ఈ రాజకీయాల్లో
నాయకులకి ఏదో చెప్పకపోతే చేయకపోతే అతను మాకు చేస్తలేదనే ఆలోచన ఉంటాడు. కాబట్టి వీళ్ళేం చేస్తారు, వాళ్ళు కొంతమంది రాజకీయాలు కూడా వచ్చిన వాళ్ళకి ఎంఆర్ఓ ఉందనుకోండి, ఎంపీఓ లేకపోతే సీఏఓ ఫోన్ చేసి మామూలుగా ఏదో పని చేయండి అంటాడు. కానీ ఈ నాయకుడు మాత్రం చేయగలిగిందే చెబుతాడు. తప్పుడు కానీ లేకపోతే ఇంకో దానికి అయితే నా వల్ల కాదు, మీరు నా అక్కడికి రావకండి, చేస్తారు అంటే నూటికి 100 అవ్వాల్సిందే. ఇలాంటి మహానుభావుని మీ అందరూ ఆశిస్సులతో కానీ మీ అందరి అండదండలతో ఇంకా ఆయుర్వేదాలతో ఇంకా ఎంతో మందికి సేవ చేసే అవకాశాన్ని వాళ్ళు చెప్పాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చక్కగా మాట్లాడారు చిట్టుబాబు గారు, ధన్యవాదాలు. తర్వాత ఉయ్యూరు నరసింహారావు గారు మరొక కీలకమైన నేత, ఆయన కూడా మైలవరం నాయకులు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి వైవేరావు మిత్రమండలి, అలానే మన వసంత కృష్ణప్రసాద్ గారి అభిమానులకి ముందుగా నమస్కారం. మేము తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారు, వసంత నాగేశ్వరరావు మా ఏరియాకి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించారు. అలానే కృష్ణప్రసాద్ గారితో కూడా మేము కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. కృష్ణప్రసాద్ గారితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆయన ఒక్క మాట చెప్పారు, వైఎస్ఆర్లో గెలిచిన నేను రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడ నుంచి మారితే నేను ఫస్ట్ నేనే ఆపోజిట్ చేస్తానని చెప్పారు. ఆ మాట మీద కట్టుబడి రాజధాని కోసం జగన్మోహన్ రెడ్డిని ఆయన వ్యతిరేకించి అసెంబ్లీలో కానీ ఆయన ఒక ఇంటి దగ్గర మీటింగ్ పెట్టిన వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ గారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆయన అన్న మాటని నిలబెట్టుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నరసింహారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నెలకొద్ది వరప్రసాద్ గారు, బుజ్జి గారు, ఆ తర్వాత భాష రామకృష్ణ గారిని కూడా రెడీగా ఉండమని చెప్తుంది. రామకృష్ణ చివరిలో నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మాజీ ఎంపీ వైవీరావు గారి మిత్రమండలి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మిత్రుల సమానులు వసంత నాగేశ్వరరావు గారికి ముందుగా నా నమస్కారాలు. ఈనాటి సన్మాన గ్రహీత అయినటువంటి సోదరులు వసంత కృష్ణప్రసాద్ గారికి, వారి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఇందాక ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా నాగేశ్వరరావు గారి గురించి కానీ, కృష్ణప్రసాద్ గారి గురించి కానీ, వారి వ్యక్తిత్వాన్ని గురించి కానీ, వాళ్ళు రాజకీయాల రంగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి, అదేవిధంగా మిత్రులతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ ఉండేటువంటి సంబంధాల గురించి చెప్పారు. అదేవిధంగా రాక్షస రాజ్యంలో నిజంగా మేమందరం కూడా ఉన్నాం. ఇందాక చెప్పినట్టుగా రైట్ పర్సన్స్ రాంగ్ పార్టీలో ఉన్నటువంటి వాటా చాలామంది కొంతమంది ఉన్నటువంటి మాట వాస్తవం. ఆ రోజు చాలా దుర్మార్గమైనటువంటి చాలా 151 సీటు గెలిచి నేనే నియంత అనే విధంగా పరిపాలిస్తున్నటువంటి తరుణంలో ఎవరు కూడా అతనికి ఎదురు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో రాజధానిని మారుస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 151 మంది వైకాపా ఎమ్మెల్యేల్లో తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ముందు గలం ఎప్పి కాదండి, ఈ రాజధానిని మనందరం కూడా ఎలక్షన్స్ ముందు అమరావతి రాజధానిగా కంటిన్యూ చేస్తామని చెప్పి ప్రజలకు మాట ఇచ్చాం. ఆ మాటని మనం తప్పితే మాట తప్పిన వాళ్ళం అవుతాం. భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు అని చెప్పి సుమారుగా 1.5 పైచిలుకు సమావేశం జరిగితే 30 గంటల సేపు వాదించినటువంటి ఏకైక వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ మైలవరం. ఆ తర్వాత ఇందాక చెప్పాడు నాగేశ్వరరావు గారి సంగతి. నాగేశ్వరరావు గారికి మీ చిన్నప్పటి నుంచి కూడా మాకు అనేక బంధుత్వం ఉంది. చిన్నప్పుడు మేమందరం కూడా కృష్ణప్రసాద్ కానీ
అమ్మాయిలు కానీ మేమందరం కూడా పెద్ద కొత్తపాలెంలో మా అక్కయ్య గారి ఊళ్ళో ఆడుకునే సందర్భాలు ఉన్నాయి. ఆయన్ని మేమందరం కూడా పెద్దగా ఈ రోజుకి గొప్పగా ఇప్పుడు పాఠశాల సంస్థల అధినేత గౌరవనీయులు పాషం రామకృష్ణ గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. ముందుగా వసంత కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను 10th క్లాస్ చదివేటప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించబడడం జరిగింది. ఇంటర్మీడియట్కి వచ్చినారు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. అప్పుడు వసంత రామకృష్ణ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అలా ఆ కుటుంబం తెలుసు. కానీ కృష్ణప్రసాద్ గారు మాత్రం నాకు పొన్నయ్య చౌదరి గారు, కోటేశ్వర గారి టీం అందరూ గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడల్లా నన్ను ఆయన పిలిచేవాళ్ళు. అట్లా పరిచయం. చాలా సింపుల్గా ఉంటారు సార్ కూడా. అయితే 90 ఏదో పోటీ చేశారంటున్నారు. యాక్చువల్గా 90 కూడా మన పార్టీయే సార్. ఎంత ట్రై చేసినా మన క్యాస్ట్లో తెలుసు కదా ఎంత కాంపిటీషన్ ఉంటుందో, సీట్ రాలేదు. ఆయన పోటీ చేయాలన్న తపన ఉంది. దాంతో తప్పనిసరిగా వేరేదానికి వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది. కానీ అక్కడ పోటీ చేసిన పార్టీ కోసం ఇప్పుడు కష్టపడలేదు ఆయన. ఆ మహిళలు ప్రజల కోసం కష్టపడ్డారు. ఇప్పుడు మళ్ళీ సొంత పార్టీకి వచ్చి ప్రశాంతంగా చక్కగా ఇప్పుడు పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడతారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆయన ఎక్కడికి పోతే అక్కడ అదృష్టం వరిస్తూ ఉంటుంది. మన దగ్గర సీట్ రాకుండా అక్కడ సీట్ వచ్చిందంటే అదృష్టం ఉన్నట్టే కదా. అక్కడి నుంచి మీరు ఇక్కడ రాక కూడా అదృష్టం ఉన్నట్టేగా. ఇక్కడ నుంచి పార్టీ మారాల్సిన అవసరం లేదు సార్. మీరు ఎక్కడ ఉంటే గెలుస్తూనే ఉంటుంది, ఆ పార్టీ గెలుస్తూనే ఉంటుంది. అంత మీకు అదృష్టం ఉంది కాబట్టి మన పార్టీ కూడా అంత అదృష్టం ఉంటుంది కాబట్టి ఇక వేరే పార్టీ రాదు, మన పార్టీ ఉంటుంది ఎప్పుడు. మరి అట్లా మంచి ఉన్నత పదవులు ముందు ముందు పొందాలని ఆశిస్తున్నా. సింపుల్గా ఉంటామంటే నేను ఎప్పుడు గన్మిని కూడా చూడాల పక్కన. ఇప్పుడు చూస్తే ఉండాలి గతనం. మా మనల్ని అడిగితే సుబ్బారావు గారు గన్మెన్లే అని చెప్పారు. అంత సింపుల్గా ఉంటారు సార్ గారి. మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. పాషం రామకృష్ణ గారికి ధన్యవాదాలు. నాకు కూడా గన్మెన్ కల్పించే అవకాశం వచ్చింది. పెద్దలు గుమ్మడి రామకృష్ణ గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. నిర్వహిస్తూ ఉన్నారు. సభకు నమస్కారం. ముందుగా ఈ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వైవీరావు మిత్రమండలి వారికి శతకోటి వందనాలు. మామూలుగా రక్తం ఎర్రగా ఉంటుంది, నా రక్తం పసుపు రంగులో ఉంటుంది. మొన్న మధ్య కృష్ణప్రసాద్ కలిసినప్పుడు జోక్గా మీ ఇంట్లో బెడ్ను పిల్లో కూడా పసుపుగా ఉంటుందని అడిగారు. నేను 2019లో ఇదే ప్లేస్లో మొదటి అభినందన సభ కూడా వచ్చాను. ఆయన అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం. ఆయనకంటే పెద్ద ఆయన వీరవసంత నాయక్ గారు 73లో మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు జయానరాలో ఆయన నాయకుడు, మా జిల్లాకి ఆయన నాయకుడు, ఏకైక నాయకుడు. అదేంటంటే అలాగే ఇప్పుడు ఈ సమావేశంలో నేను విజయవాడ గ్రేటర్ కమ్మవారి సేవా గ్రేటర్ విజయవాడ నుంచి వచ్చాను. ముందుగా నా తరఫున మా కమిటీ తరఫున కూడా కృష్ణప్రసాద్కి అభినందన తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేల్లో అమరావతి రాజధాని కొనసాగాలని చెప్పింది ఏకైక వ్యక్తి కృష్ణప్రసాద్. అమరావతి మారిస్తే నేను శాసనసభ్యతను కూడా వదులుకున్నానని చెప్పారు. అంత గొప్ప వ్యక్తి. మరి ఆయనతో నేను చాలాసార్లు వ్యక్తిగతంగా కూడా మాట్లాడాను. ఆయన మాట, పద్ధతి, కమిట్మెంట్ కూడా చెప్పింది చేస్తారు, అబద్ధాలు చెప్పడం. ఆ నాన్న కూడా అలాగే నిజాయితీగా సుమారుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ముందు సబ్ ప్రెసిడెంట్గా ఉండి తర్వాత ఎమ్మెల్యే అయ్యి తర్వాత వ్యవసాయ శాఖ మంత్రికి అయ్యి తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యి మరి అనేకటువంటి సేవలు చేశారు. మరి ఈ రకంగా నాకు ఈ సమావేశంలో పంచుకునే అవకాశం వచ్చింది. రేపు 3వ అభినందన సభ కూడా ఇదే ప్లేస్లో పెడితే తప్పకుండా వస్తాను. నేను ఇవాళ 3 ఫంక్షన్స్కి వెళ్ళాలి విజయవాడలో. అన్నీ మానేసేసి ఆయన్ని కలవాలని చెప్పి మీ అందరితో మరి ఆనందాన్ని పంచుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నాకు ఇక అవకాశం అందరికీ చేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు రామకృష్ణ గారు. అలాగే పెద్దలు దండా బ్రహ్మానందం గారు, తర్వాత కాల్మంచి ప్రసాద్ గారు, సీట్స్ ప్రసాద్ గారు కూడా తర్వాత
తర్వాత యాగంటి దుర్గారావు గారు ఉన్నారు, మరి డిఎస్ఆర్ గారి లేకపోతే డాక్టర్ నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. వసంత కృష్ణ ప్రసాద్ గారికి మరియు వసంత నాగేశ్వర నాకు తెలిసినంత వరకు నేను వసంత నాగేశ్వర గారికి చాలా అభిమాని. ఎందుకంటే ఎక్కడ మీటింగులు జరిగినా వసంత నాగేశ్వర గారి మీటింగ్లకి కంపల్సరీగా వెళ్తూ ఉండేవాడిని. అటువంటి కుటుంబంలో ఒకటి వసంత కృష్ణ ప్రసాద్ కూడా అట్లనే ధైర్యంగా పార్లమెంట్ అసెంబ్లీలో ఎదుర్కొని మాట్లాడగల ఒక్క మనిషే వసంత కృష్ణ ప్రసాద్. ఇవాళ మన మనుషుల్లో మనందరిలో కూడా పార్టీ మారినా కూడా ఇవాళ మన మనిషిగానే తిరిగి వచ్చి మనందరితో కలిసి మనందరం ఒకసారిగా కలిసాము. వసంత కృష్ణ ప్రసాద్ వసంత నాగేశ్వరరావు గారికి ఎంతో ధన్యవాదాలు తెలపాలి. ఆయన అనేక మంది మన వాళ్ళందరికీ దేశ సేవ చేశారు. అటువంటి నాగేశ్వరరావు గారి కుటుంబంలో వసంత కృష్ణ ప్రసాద్ గారు తిరిగి రావడం, మళ్ళీ ముందు కూడా ఆయన అనేక పదవులను రావాలని కోరుకుంటూ అభినందిస్తూ వాళ్ళ కుటుంబాన్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ మిత్రులందరికీ నా నమస్కారం. బ్రహ్మానంద గారికి ధన్యవాదాలు. మైలవరం మరో నాయకులు విజయబాబు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. అందుకు విజయబాబు గారు మాట్లాడారు. సభకు నమస్కారం. చాలా సంతోషం ఏదైతే గౌరవ మా శాసనసభ్యులకి మీరందరూ సన్మానం చేయటం, అట్లాగే మా గురువు గారు నాయక్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా మా మైలవరం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం. ఫస్ట్ టైం మైలవరం నియోజకవర్గంలో 43,500 మెజార్టీ రావడం చరిత్ర సృష్టించినట్టు అయిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా మైలవరంలో గతంలో 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్న వారు మేము వారితో ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగానే మరి ప్రతిపక్షం ఉన్నట్టు ఎప్పుడు మేము భావించేవాళ్ళం కాదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మరి ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే మేము మెరుగా మరి అదే ధోరణి ఎప్పుడు ఉంటుంది. ఎవరితో కూడా ఈ మధ్యన మేము అఫీషియల్స్ని కలిసినప్పుడు మీతో మాకేం కాంట్రవర్సీ ఉండదండి. 100 రూపాయలు కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ ఇట్లా పెద్ద ఆఫీసర్స్ కలిసినప్పుడు చాలా స్పష్టంగా మీ యొక్క మంచే రేపు ఈ ప్రజలకు అదృష్టం అని చెప్పినందుకు నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జన్మ. గౌరవనీయులు పెద్దలు, పూజ్యులు, ఆత్మీయ బంధువులు, మా శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా మంది పెద్దలు వచ్చారు, వారందరూ కూడా మాట్లాడారు. ఆయన గుణగణాలు, ఆయన మంచి మిత్రులని చెప్పారు, నిజమే. అలాగే పెద్దగా అన్నారు, అది కూడా నిజమే. గౌరవనీయులు అన్నారు, అది కూడా నిజమే. ఇంకా ఎన్ని పదాలు ఉన్నాయో అవన్నీ కూడా గౌరవించడానికి అర్హత సాధించినటువంటి వ్యక్తి మన శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ గారు అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. కొద్ది పరిచయమే నాకున్నటువంటిది. నాకైతే ఎలక్షన్స్ ముందు నుంచి ఇప్పటి వరకు నా పరిచయం, ఈ పరిచయంలోనే ఆయన గుణగణాలన్నీ కూడా నేను దగ్గరగా చూశాను. ఇంతకు ముందు మా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు ఆయన వైసీపీలో ఉన్నారు, మేము తెలుగుదేశంలో ఉన్నాం. అలాగా ఆ శాసనసభ్యులు అంటే వైసీపీ శాసనసభ్యుల్ని ఎలా చూడాలో మేము కూడా అలాగే చూసాం. కానీ దగ్గరగా చూసినప్పుడు ఇవన్నీ కూడా ఇంతకు ముందు చెప్పినటువంటి పదాలన్నింటి కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి. మనుషుల నుంచి మనిషిగా, ఋషిగా ఇంకా ఇంకా
ఆ ఎత్తుకు ఎదుగుతున్నటువంటి వ్యక్తి మా శాసనసభ్యులని చెప్పి తెలియజేస్తూ చాలా మంది పెద్దల సమక్షంలో నేను మరో మాట చెప్పాలి. ఇంతాయి అంతాయి ఒడ్డులంతాయి ఆకాశం అంతాయి ఇంకా ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వైవీరావు గారి మిత్ర మండలి సభ్యులు చాలా మంది పెద్దలు ఇచ్చేశారు. వారందరినీ కూడా ఈ సమావేశంలో నేను చూడడం వారి మాటలు నేను వినడం సంతోషం కలిగజేస్తుంది. అలాగే వసంత నాగేశ్వరరావు గారు హోంమంత్రిగా కూడా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన వెనక వీర వసంత జై వీర వసంత అని చెప్పి పరుగులు తీసినటువంటి యువకుల్లో నేను కూడా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా మంది నుంచి కూడా ఒకే ఒక్క నినాదం ఈ ప్రాంతంలోనే రాజుగా ఉండాలనేటువంటి కోరినటువంటి వ్యక్తి మా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు. ఎందుకంటే ముందే గమనించారు, ఈ ప్రాంతంలోనే రాజధాని ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి నమ్మినటువంటి మొదటి వ్యక్తి కృష్ణప్రసాద్ గారు అని చెప్పి తెలియజేస్తూ అందరికీ ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చక్కగా చెప్పారు నాగేశ్వర రెడ్డి గారు, ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు రాజమండ్రి ప్రసాద్ గారు, శ్రీస్ ప్రసాద్ గారిని మాట్లాడవలసింది. సభకు నమస్కారం. నాకు కృష్ణప్రసాద్ గారితో ఉన్న పరిచయం తక్కువ, చాలా తక్కువ సార్లు కలిశాను. కలిసిన ప్రతిసారి కూడా వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న నమ్రత, ప్రతి వాళ్ళని ఆదరించే విధానం ఎంతో ఆత్మీయంగా. ఆ మధ్యలో నేను కలిసినప్పుడు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కలిసినప్పుడు కూడా వారితో పంచుకున్నప్పుడు వారు చెప్పేది వాళ్ళ కాన్స్టిట్యున్సీ మనిషి ఇక్కడ ఉన్నా కూడా మనసంతా కూడా తను చేయగలిగింది సమాజానికి ఏం సేవ చేయాలనే దాంట్లో నేను వారిని కలిసిన ప్రతిసారి గమనించాను. అభినందనలు కృష్ణప్రసాద్ గారు, మీకు భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు రావాలని ఆశిస్తాం. ఇంతమంది మంచి మిత్రులు మీ అందరూ కూడా మేము కోరుకునేది భవిష్యత్తులో మీకు మంచి పదవులు రావాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సమయపాలన తెలిసిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అంకిం సురేష్ గారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాము. అందుబాటులో లేకపోతే చుట్టుకొదల శ్రీనివాస్ గారు, వారు కూడా మైలవరం పార్టీ నాయకులు, లేదా మిత్రులు అంకిం ఇందిరా గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. చుట్టుకొద్దురు శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసింది. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైవీరావు మిత్రమండలి వారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రముఖులకి, పెద్దలకి, అలాగే మా పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి కూడా మనందరి తరఫున మన స్థానిక శాసనసభ్యులకి అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క మాటల ద్వారా మన యొక్క నాయకుడి యొక్క అతని యొక్క గుణగుణాలు మొత్తం కూడా తెలియజేయడం జరిగింది. మన శాసనసభ్యులు ఈ రోజున ఏ పార్టీలో ఉన్నా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల కోసం, నాయకుల కోసం పరితపించేటువంటి వ్యక్తి. ఈ రోజున కృష్ణప్రసాద్ గారు అదే వైసీపీలో ఉన్నప్పుడు ఎక్కువగా విమర్శలు చేసినటువంటి మేమే ఈరోజు దగ్గరగా వారిని చూస్తాం. వారి యొక్క గొప్పతనం, అలాగే వారి కుటుంబ సభ్యులు, మా మేడం గారు కానీ, అలాగే వారి బాబు, వాళ్ళందరి యొక్క ఇలాంటి మనుషుల్ని మేము మాట్లాడామే అని, అంటే మేమేమి కక్షపూర్తిగా ఏది మాట్లాడలేదు. మా పార్టీ పరంగా ఫస్ట్ కాంచి 82 కానించి ఆ పార్టీ కమిట్మెంటు అలా వెళ్ళాం మేము. అంతేగాని మాకు ఇక్కడ వ్యక్తిగతంగా అంటూ ఏం లేదు. కానీ మాకు దగ్గరగా అయిన తర్వాత
మా సారు ఏదైనా సరే ఆయన పద్ధతిలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం పరితపిస్తారు అని చెప్పి మమ్మల్ని కూడా అట్లాగే దగ్గర తీసుకున్నారు. మేమేదో విమర్శించామనో ఇంకోటి అనేది కాదు. ఇదే కరెక్ట్. ఏ పార్టీలో ఉండి ఆ పార్టీకి పనిచేయడం కర్తసీను. నువ్వు ఎప్పుడు కూడా మీరు అలా అనుకోవద్దు. మీ పని మీరు నిర్వర్తించారు. మీరు ఏనాడు కూడా మాతో ఆలోచించలేదు. మీరు కమిట్మెంట్ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి మమ్మల్ని ఇంకా అప్రిషియేట్ చేసి అంతకుముందు ఎలాంటి విలువలు గౌరవాన్ని పొందామో అంతకన్నా ఎక్కువ గౌరవాన్ని విలువల్ని మాకు కల్పించినటువంటి వ్యక్తి. తప్పనిసరిగా వారికి వారి కుటుంబ సభ్యుల కోసం నిరంతరం శ్రమిస్తాం. ఇంకా వారి యొక్క భవిష్యత్తు ఎదుగుదల కోసం ఇప్పుడు ఉన్నటువంటి మొత్తంతో పాటు మేము కూడా మా వంతు కృషి చేస్తాం. వారి విజయానికి కాంక్షిస్తూ పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారందరూ దాదాపు 2,80,000 ఓటర్స్ ఉన్నటువంటి మా మైలవరం కాన్స్టిట్యున్సీలో వారి కోసం క్లస్టర్లు అని, యూనిట్ అని, బూత్ ఇన్ఛార్జ్ అని ఇట్లా ప్రతి ఒక్కరూ లాస్ట్ కింద సాధికార కుటుంబ సభ్యుల వరకు కూడా అందరం కూడా శ్రమించాం. వారి యొక్క విజయం కోసం మేమందరం కూడా దాంట్లో సమిధమయ్యాం. తప్పనిసరిగా వాళ్ళు ఇంకా భవిష్యత్తు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని, అలాగే మా పెద్దలందరూ కూడా అందరి సహకారం కూడా మా అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు అసలు అవకాశం ఇవ్వకపోతే బాగుండదు, ఖచ్చితంగా మహిళలతో మాట్లాడించాల్సిందేనని ఇప్పుడే పార్పల్లినేశ్వర గారు చెబుతా ఉన్నారు. అందులో భాగంగా ఒక ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ముందు ఇందిర గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. అంకెం ఇందిరా ప్రియదర్శిని గారు. అదే సురేష్ గారు ఇటు ముందుకు రాలేకపోయారు. నేను ఆ అవకాశాన్ని తీసుకుంటానని ఇందిరా ప్రియదర్శిని గారు ముందుకు వచ్చారు. ముందుగా మా శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి నా నమస్కారాలు. ఇంతటి చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి వైవీరావు మిత్రమండలి గారికి అందరికీ కూడా నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. వైసీపీలో ఉన్నప్పుడు మేము టీడీపీ జిల్లా కార్యదర్శి నేను ఎన్నో విమర్శలు చేసేదాన్ని సార్ మీద. అప్పుడు సారు ఒకటే అనేవాళ్ళు, మా చెల్లిమేగా వైసీపీలో ఉన్నప్పుడైనా తన రాజకీయంగా విమర్శిస్తుంది, ఏం పర్లేదు అని చెప్పేవాళ్ళు. మా టీం అందరూ కూడా నిజంగా రాజకీయంగా ఎన్నో విమర్శలు చేసాం, అది వాటి యొక్క కర్తవ్యం. తర్వాత ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి 151 మంది ఎమ్మెల్యేలు అందరికంటే ముందుగా ఆయన బయటకు వచ్చి రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, రాజధాని లేకుండా పోతుంది, రాష్ట్రానికి అభివృద్ధి లేదు, పోలవరాన్ని నాశనం చేశాడు, యువత భవిష్యత్ అంతా కూడా అంధకారం అయిపోయింది. కాబట్టి ఈ దిక్కుమాలినటువంటి వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలు, హంగులు, ఆర్భాటాలు తప్ప రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా పోతుంది. ఈ ప్రభుత్వం, ఈ పార్టీలో నేను ఉండను అని ఒకే ఒక్కరు 151 మందిలో ఒకే ఒక్కరు ధైర్యంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి మన కృష్ణప్రసాద్ గారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మాకు కేపీ గారితో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల నుంచి తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందు నుంచి ఆయన దగ్గరగా చూసిన తర్వాత చాలా ఆప్యాయంగా ఆయన పలకరింపు కానివ్వండి, కష్టపడేటువంటి వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా చాలా విలువగా, గౌరవంగా, మరి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆయన ఎన్నోసార్లు కష్టపడే వాళ్ళకి ముందుంచుతానని ఆయన చెప్పే విధానం కానివ్వండి. పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలోనే సంక్షేమం, అభివృద్ధి 2 కలుగా భావించి ఆయన రోజు మన పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి మైలవరం కాన్స్టిట్యున్సీని మన ఎమ్మెల్యే గారు పూర్తిగా అభివృద్ధి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జాయింట్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. వారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ముందుగా కృష్ణప్రసాద్ సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు. సార్ని నేను చాలా దగ్గరగా చూశాను.
ఎంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉంటే సామాన్య ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది అని నాకు అనిపించింది. సార్, మీరు ఇలాగే ఎప్పుడు ప్రజా జీవితంలో ఉండాలి. మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు సుఖశాంతులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. కొంతకాలం పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసినటువంటి ముత్తినేని శివలాల్ గారిని క్లుప్తంగా తన సందేశాన్ని ఇప్పుడు కానీ నాగజ్యోతి గారు ఇచ్చినట్లు ఇస్తారని ఆశిస్తూ వారిని తన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతాను. వేదికను అలంకరించినటువంటి శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారు, సోదర సమానులు, ముందుగా నా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. పెద్దలందరూ, వైవి రావు మిత్ర మండలి సభ్యులు అందరికీ గౌరవ వందనాలు. మీరు ముందుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చాలా మంచి పని చేశారు. నిజంగా మీరు అదృష్టవంతులు. ఆ పార్టీలో ఉన్నప్పుడు మేము చాలా అనుకున్నాం, అసలు ఈయనేంటి ఆ పార్టీలో ఉండడం ఏంటి, అసలు అది కరెక్ట్గా లేదు అని మేము చాలాసార్లు అనుకున్నామండి. కానీ మళ్ళీ కరెక్ట్ ప్లేస్లోకి వచ్చారు. దానికి తగ్గట్టు మీ అదృష్టం, పార్టీ అదృష్టం, చక్కగా అందరూ గెలిచారండి. అంతా చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక పరిపాలన దక్షత, ఆయన క్రమశిక్షణ, నిరంతర కృషి, పట్టుదల, ఆయన వర్తమాన కాలాన్ని భవిష్యత్ తరాల వారికి అనుసంధానం చేసే దానిలో ఒక చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్తా ఉందండి. అలాంటి వ్యక్తితో మీరు ఒక శాసనసభ్యులుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ అలాగే రాష్ట్రాన్ని రాజధానిని అభివృద్ధి చేసే దానిలో మీరందరూ ప్రధాన పాత్ర పోషిస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని, ముందు ముందు మంచి స్థాయిలో ఉండాలని, అందరి హృదయాలు మనసులో నిలుచుకోవాలని అభినందిస్తున్నానండి, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. శివలాల్ గారికి ధన్యవాదాలు. మహిళలు కూడా అయిపోతుంది. శిరీష్ గారు ఒకసారి మీ సందేశం కూడా ఇస్తారా? ఇప్పుడు డాక్టర్ రాజు గారు, తర్వాత దుర్గారావు గారు ఇద్దరు రెడీగా ఉండండి. రాజు గారు వచ్చి తన సందేశం వీలైనంత క్లుప్తంగా, ఎందుకంటే ఇంకైతే పెద్ద పెద్ద చావుగొట్టే వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళకి అర్థం తెలియదు. నేను రాజా సిద్ధాంత, నేను సందేశం ఇచ్చే శక్తి నాకు లేదు. కానీ వైవీరావు గారి మిత్రమండలి అనేటువంటి అంశంలో నేను ఒక మిత్రుడిని. అయితే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేది వైవీరావు గారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. రాజకీయవేత్త, రాజకీయ నాయకుడు, రాజకీయ వ్యక్తి వైవీరావు గారి సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనకి మా మిత్రమండలి తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఆ మిత్రమండలి ఏర్పాటులో పాల్గొన్న నాగేశ్వరరావు గారు, మన్యం రామప్రసాద్ గారు, బ్రహ్మం గారు, చిరంజీవి నాకు అత్యంత ఆత్మీయుడు సుబ్బారావు గారు, అట్లాగే నేను ముద్దుగా గంటవారని పిలుస్తాను గంటవారు, ఇట్లా అందరూ అనేక మంది కలిసి 5 సంవత్సరాలు ఆయనతో మమేకమై ప్రయాణం చేస్తూ ఇప్పుడు కూడా ఆయనతో సత్ప్రభావంతో మేము గుర్తు చేసుకుంటూ వ్యక్తులను నమస్కరిస్తూ, అట్లాగే అన్ని ఋతువుల్లోకి వసంత ఋతువు చాలా గొప్పది. ఆ వసంత ఋతువుకు పేరు పెట్టినటువంటి వసంత నాగేశ్వరరావు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా వసంత నాగేశ్వరరావు అంటే తెలియనటువంటి వాళ్ళు బోత్ ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలియని వాళ్ళు ఏ వ్యక్తులు లేరు. అటువంటి మహోన్నతుడు వ్యక్తి కలుగుతున్నటువంటి ఇప్పుడే విన్నాను నేను కృష్ణప్రసాద్ గారు. మీరందరూ చెప్పిన మాటల కంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ టేక్ ఎ వెరీ గుడ్ డెసిషన్ టు ఎలక్ట్ యాజ్ ఏ ఎమ్మెల్యే ఫ్రమ్ మైలవరం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే హూ ఆర్ ప్రీవియస్ ఇన్ఛార్జ్ యూనివర్సిటీ వెదగన్, అటువంటి ఆయన్ని కాదని కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని తీసుకున్నారంటే ఎంత గొప్ప విశిష్టమైన వ్యక్తో, ఎంత పనులు ఉన్న వ్యక్తో చంద్రబాబు నాయుడు గారు ఒక మాటలోనే చెప్పగలిగారు.
అందుకంటే నేను చెప్పవలసిన విజేతాలు ఏమీ లేవు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచు. చిరంజీవి చిన్నప్పటి నుంచి నాకు అత్యంత ఆత్మీయుడు. మా సుబ్బారావు, మన్నరా నువ్వు రాజకీయంలోకి వచ్చావు, నువ్వు స్టూడెంట్గా వెళ్ళావు తెలుగుదేశం పార్టీలో, నువ్వు ఇంకా ఉన్నతమైన పదం సాధిస్తావు, నువ్వు మన్నుతావని చెప్పాను. అట్లాగే పిచ్చియాకి చైర్మన్గా ఎంత సత్తి తీర్చిదిద్దాడో, దాన్ని ఎంత బాగా పనిచేశాడో తెలుసు. ప్రతి రాజకీయ నాయకుడు అదేవిధంగా ఎదగాలని చిరంజీవి కృష్ణప్రసాద్ గారు మరోన్నటువంటి పాత్ర పొందాలని డెఫినెట్గా నేను బతుకుంటే ఆయన మంచిగా చూస్తానని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ చూడాలని కోరుకుంటూ డాక్టర్ రాజు గారికి ధన్యవాదాలు. డాక్టర్ రాజా సిద్ధార్థ గారికి ధన్యవాదాలు. కంగారు పడకండి, నీకు ఎక్కువ మంది లేరు, ఇద్దరు ఉన్నారు. ఇంకా దుర్గారావు యాగంటి దుర్గారావు గారు లేరా, వస్తున్నారా? తర్వాత డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు శాసన మండలి మాజీ సభ్యులు. ఆయన చేతులు మైకుంటే యముడి చేతులు ఎంపాశంలా కనపడతా ఉంటుంది. అసలే రాజకీయ నాయకుడు, దానికి తోడు పంతులు గారు, ఇక మైక్ ఇస్తే చావబడతాడు. ఈనాటి సన్మాన గ్రహీత మనందరి అభిమాన పాత్రులు సోదరులు వసంత కృష్ణప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుంటూరు నగరంలోని పెద్దలకి, వైవిరావు మిత్రుల సభ్యులందరూ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. మరి కృష్ణప్రసాద్ గారు ఇవాళ రెండవసారి మళ్ళా మైలవరం నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, గతంలో ఇదే హాల్లో వైసీపీ శాసనసభ్యులుగా మనందరమే మళ్ళా హాజరయ్యాం. కానీ ఆనాటి కన్నా ఈనాడు మన పార్టీలో మనందరూ ఉండటం చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కువసేపు మాట్లాడను కానీ ఇవాళ రాజకీయాలు మనం అందరూ చూస్తూ ఉన్నాం. 25-30 సంవత్సరాల వసంత రాష్ట్రంలో రాజకీయాలకి ఇవాళ రాజకీయాలకి చాలా మార్పు వచ్చింది. ఇవాళ రాజకీయాల్లో మనందరం కూడా కొంతమంది యావగింపు చేసుకునే పరిస్థితులు రాజకీయాలు ఉన్నాయి. కానీ ఇలాంటి కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉండబట్టే రాజకీయాలు ఈ విధంగా నడుస్తాయని చెప్పి నేను సంకోచం లేకుండా పనులు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు రాజకీయ నేపథ్యం వచ్చిన కుటుంబం, మరి వారి ముందు వ్యాపారవేత్తగా, స్పిన్నింగ్ మిల్ అధినేతగా, బిల్డర్గా, ఆర్థికంగా కుదుటపడిన తర్వాత రాజకీయాలకు వచ్చారు. కాబట్టి ఇవాళ మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. వచ్చిన కాడి నుంచి ఇవాళ డబ్బు మేము పెరిగిపోయింది. రాజకీయాల్లో ఎంత పెరిగినప్పటికీ కూడా వారు నీతి నిజాయితీ నిబద్ధత ఉండబట్టే ఇవాళ ఆ పార్టీలో నిలబడ్డా గెలిచారు, ఇవాళ ఈ పార్టీలో నిలబడ్డా గెలిచారంటే ఇలాంటి మా వ్యక్తులు రాజకీయాల్లో అదుగా ఉంటారు. అందులో కృష్ణప్రసాద్ గారు అని చెప్పి నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ దుర్గారావు గారు. శిరీష్ గారు మా డాడీతో మాట్లాడండి, మా మామగారు తర్వాత ఆయన మాట్లాడతారు, ఇబ్బంది లేదు. పాల్పల్లి నాగేశ్వర గారిని స్కూల్లో యొక్క అనుబంధం, స్కూల్లో జరిగిన ఏదైనా సంఘటనల మీద ఎవరైనా సిద్ధరాయ స్కూల్లో సుధీర్ ఇప్పుడు శాసన మండలి మాజీ సభ్యులు సుధీర్ సిద్ధరాయ స్కూల్లో వసంత కృష్ణప్రసాద్ గారితో కలిసి చదువుకున్నటువంటి సుధీర్ గారు. మా స్నేహం కొనసాగింది. అది ఇవాళకి ఇప్పటికీ కూడా మేము కంటిన్యూగానే ఉంది. ఆ రోజు మా కృష్ణప్రసాద్ ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా మాతో అలానే ఉన్నాడు. కాకపోతే మేము ఏ రోజు పార్టీలు చూడలేదు. 2019లో మా మిత్రుడి కోసం కష్టపడ్డాం, 2024లో మా మిత్రుడి కోసం కష్టపడ్డాం. ఆయన విజయానికి మా మిత్రులందరూ చాలా దోహదం చేశారు. ముందు ముందు మంత్రిగా మా మిత్రుల్ని చూడాలని మేము కోరుకుంటున్నాం. అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుధీర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పంతులు గారు డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు, ఆయన రేపు రాబోయే శాసన మండలి కూడా పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి వారిని కూడా మీరు ఆశీర్వదిస్తారని డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు రండి.
ఈ తర్వాత ఈ వసంత నాగేశ్వరరావు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. మా నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి 2 సార్లు మైలవరం నియోజకవర్గానికి శాసనసభకు ఎన్నికవటం, కొంతమంది నందిగామ నుంచి కూడా రావడం నేను చూశాను, మైలవరం నుంచే కాదు. చాలా సంతోషం, ఆనందం. మొట్టమొదటిసారిగా మరి వైవీరావు మిత్రమండలి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సత్కారాన్ని అందుకుంటున్నటువంటి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి వసంత నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయికి గొప్ప సంపద ఏమీ అందించలేదు. నాకు తెలిసి ఏదో హైదరాబాద్లో 25 సెంట్లు స్థాపించారని విన్నా. దాన్ని పట్టుకొని ఆయన ఒడిపై అన్నట్లుగా నిర్మాణ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో చాలా నేనంటాను పేరు సంపాదించుకున్నాడు అంటారు. చాలా మంది నిర్మాణ రంగంలో ఉంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు, అందరికీ ఆ పేరు ఉండదు. ఒక మంచి వ్యక్తిగా, మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకోవడం అనేటటువంటిది, తండ్రికి తగ్గ తనయుడు అనేటటువంటి పేరు ఆయన తెచ్చుకున్నాడు. అంతేకాదు, నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, రవీంద్రనాథ్ ఠాగూర్ చదువుకుంది కేవలం 10వ తరగతే. వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా చదువుకుంది 10వ తరగతే కదా, అంతకంటే ఎక్కువ చదువుకోలేదు ఆయన. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏషియా ఖండంలోనే సాహిత్యంలో మొట్టమొదటి ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ విన్నర్గా ఆయన ఖ్యాతి కెక్కాడు అని చెప్పారంటే, చదువు కాదు కావాల్సింది, అన్నిటికంటే మనసుని పదులు పెట్టుకో. ఆ విధంగా మరి ఆ విధమైనటువంటి జీవం వసంత నాగేశ్వరరావు గారి నుంచి ఆయనకి ప్రవేశించడం వల్ల ఆ విధంగా వ్యాపార రంగంలో రాణించడమే కాదు, నిజమైనటువంటి ఆయన రంగం, ఆయన వారసత్వం, రాజకీయ వారసత్వం, రాజకీయాల్లో కూడా మరి ఆయన ఇవాళ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవటం అంటే మాటలు కాదు. మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు ఆయన కావాలని చెప్పని ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యాడని చెప్పని నేను అనుకోను. లోపల తెలుగుదేశం పార్టీ, బయటకు మాత్రం వైఎస్ఆర్సీపీ. ఆయన ఎంత మొదలుపడ్డాడో నాకు బాగా తెలుసు. వసంతనాగేశ్వరరావు సార్ నాకు చెప్పారు ఏమనంటే, ఏదైనా పరిణామం జరిగితే, ఏదైనా తిరుగుబాటు వస్తే మొట్టమొదటి తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది మావాడే అని చెప్పని నాకు చెప్పినట్టు గుర్తు. ఆయన చాలా ధైర్యంగా, గుర్తుందో లేదో మా వసంతనాగేశ్వరరావుకి, జగ్గేపేటలో కమ్మ సంఘం మీటింగ్లో ఆయన పక్కనే కూర్చున్నాను నేను. ఆ రోజున జస్ట్ 10 days ముందు అనుకుంటా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి మార్చినప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ చేసింది తప్పు అని చెప్పని, తప్పుగా ఖండించాలని చెప్పని ఆ రోజున ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరును మార్చడం 100% తప్పు అని చెప్పని ఆయన ప్రకటించినప్పుడు అన్ని పత్రికలు ప్రధాన వార్తగా ప్రకటించినాయి. అలా వసంతనాగేశ్వరరావు చూస్తే అప్పుడప్పుడు అంట, ఇదేంటి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు చూసాడైనా నవ్వకుండా ఉన్నాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆయన ఆరోగ్య రహస్యం కాళ్ళు వేయలేదు కానీ మనిషి మొహం చూస్తే కొరగా ఉంటాడు ఎంత వయసులో కూడా. అదే మరి నేను అనుకుంటాను ప్రసాద్ గారు కూడా, వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా చిన్నగా నవ్వుతూనే ఉంటాడు. నేను ఒకటే కోరుకుంటున్నాను, చిన్నప్పుడు ఇందా గారు చెప్తా ఉన్నారు 1971లో ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు నేను కూడా జైలుకు పోయా. 9వ తరగతి 10వ తరగతి చదువుకుంటున్నాను. అప్పుడు జిల్లా
యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉండేవాడు వస్తున్నాయి సార్. ఎంత పేరు ఉండేదంటే ఆయనకి, ఆయన ప్రసంగం ఇంటానికి తండోపుతండాలి జనం వస్తూ ఉంటుంది. వేరే వసంత అని ఆ రోజు బాగా పేరుండేది. ఇవాళ మనం ఆయన గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదు, కానీ మరి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా, అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత రెండో స్థానం ఎవరు అంటే ఎన్టీ రామారావు గారి మినిస్ట్రీలో వసంత నాగేశ్వరరావు గారిది. మళ్ళీ నేను ఒకటే కోరుకుంటున్నా, 2 సార్లు ఎమ్మెల్యేగా వస్తా కృష్ణప్రసాద్ గారు ఎన్నికయ్యారు. ఈ సంవత్సరం లేకపోయినా మళ్ళా, ఎందుకంటే ఆయన అంతకుముందు ఎస్కో వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి, ఎస్కో వాళ్ళు అంటే అర్థం కదా, చంద్రబాబు నాయుడు గారు పోల్చారు. ఎస్కో వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి వచ్చారు కాబట్టి ఇక ఈ పార్టీయే కలకాలం ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ శాసనసభకు ఎన్నికై చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ పిలిచి ఆయన ఏ శాఖ అయితే చేశాడో, వ్యవసాయ శాఖ, హోంమంత్రి శాఖ చేసేటటువంటి రోజు రావాలని చెప్పని మనసా వాచ కరిమైన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది. రామకృష్ణ గారు ఇంత తొందరగా ముగిస్తారని నేను అసలు ఏమాత్రం ఊహించుకోలేదు. జనానికి ఏమో కానీ నా కాక వేస్తా ఉంది ముందు. ఇప్పుడు మాజీ మంత్రులు అద్భుతంగా తన వాక్ పటిమ ప్రసంగం వినాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వసంత నాగేశ్వరరావు గారిని తన అద్భుతమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభ నిర్వహిస్తున్నటువంటి సుబ్బారావు గారు, ఈ సభకి హాజరైనటువంటి మిత్రులు, పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజున కృష్ణప్రసాద్కి ఇక్కడ వైవీరావు మిత్ర మండలి సన్మానం చేయటువంటి ఇది సముచితమైన వేదిక అని నా భావన. ఎందుకంటే నేను 1981లో ఐతవరం నుంచి నేను గుంటూరు వచ్చాను. గుంటూరు వచ్చినప్పుడు నాకు వైవీరావు గారే నాకు సంబంధం, నాకు బంధువు, ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అప్పుడు మా పిల్లల్ని ఇక్కడ కృష్ణప్రసాద్ పాటిపాండి సీతారామయ్య స్కూల్లో చేర్చాను. తర్వాత మా పిల్లల్ని జేకేసీ కాలేజీలో ఆడపిల్లలను చేర్చాను. ఆ రకంగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన బాధ్యతలన్నీ, మా పిల్లల బాధ్యతలన్నీ వైవీరావు గారే తీసుకునేవారు. నేను ఎప్పుడో నందిగాల నుంచి ఒకసారి వస్తుండేవాడిని. అట్లాంటి వైవీరావు గారి వేదిక ద్వారా కృష్ణప్రసాద్కి సన్మానం అంటే నేను నిజంగా సంతోషిస్తున్నాను, హర్షిస్తున్నాను. పోతే ఇప్పటిదాకా కృష్ణప్రసాద్ గురించి మంచి పేర్లు చెప్పినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి సునిశ్చితమైనటువంటి రాజకీయ రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు, ఆయన కృష్ణప్రసాద్ అదే నియోజకవర్గంలో మళ్ళా శాసనసభ్యుడిగా ఉంటే బాగుండు అని అనుకోవడానికి కారణం కృష్ణప్రసాద్ పనితీరు, కృష్ణప్రసాద్ వినయం, కృష్ణప్రసాద్ త్యాగం, కృష్ణప్రసాద్ సేవానిరతి, కృష్ణప్రసాద్ నిజాయితీ ఆయనకి నచ్చింది. అందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయడం కాకుండా అదే నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ 43,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ కూడా నేను తండ్రిగా ఎంతో సంతోషంగా నేను మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోతే క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి కావడం జరిగింది. రాష్ట్ర ఖజానా అంత ఖాళీ అయిన పరిస్థితుల్లో. అయితే ఇటీవల కాలంలో నీతి ఆయోగ్లో కానీ అంతకుముందు కానీ ఆ మోడీ గారిని ఆకర్షించి ఎప్పుడు ఎక్కడ ఎవరు తేలని ఫండ్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాల కాలంలోనే రాజధానిని, పోలవరాన్ని రెండింటినీ పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఆ గవర్నమెంట్ లో కృష్ణప్రసాద్ కూడా భాగస్వామై ఈ ఆంధ్ర రాష్ట్రం, నవ్యాంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి చేయుతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి అండదండగా నిలబడి ఆయన ఆజ్ఞతో జాగ్రత్తగా ఉండి మంచి పేరు తెచ్చుకొని నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రానికి, అదే రకంగా మన కుటుంబానికి మంచి పేరు తేవాలని చెప్పని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాగేశ్వర గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇంత తొందరగా వదిలిపెడతాడు అనుకోలేదు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు
ఈ ఆహ్వాన కమిటీ ముఖ్యంగా సాగినేని కోటేశ్వరరావు గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఆహ్వాన కమిటీని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నేను కూడా ఉన్నాను. అదేవిధంగా మైనేని రామప్రసాద్ గారు, గోరంట్ల పున్నయ్య చౌదరి గారు వాళ్ళు వేదికపైకి రండి. వాళ్ళు సన్మానం చేసిన తర్వాత అందరినీ కూడా పిలవడం జరుగుతుంది. ఎవరు ఆదుర్తా పడాల్సిన పని లేదు. సాయంత్రం 5 అయినా కానీ ఇబ్బంది లేదు. మళ్ళీ కావాలంటే రాత్రి కూడా భోజనాలు ఏర్పాటు చేద్దాం. తొందరపడకండి దయచేసి. వడ్లమూడి నాగేంద్ర గారు, గంటా పున్నారావు గారు, గుంటుపల్లి కోటేశ్వర గారు, గలగోజు నగర ప్రసాద్ గారు, కన్నిగంటి బుచ్చి చౌదరి గారు, సూర్యదేవ్ చిన్నబాబు గారు, వెంపరాజు వెంకటరావు గారు, కొడాలి వీరభద్ర గారు, పార్పల్లి నాగేశ్వరరావు గారు, ముత్తినేని రాజేష్ గారు, పొనకల సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా వేదిక మీదకి వస్తే ఒక్కసారి, ఎందుకంటే నేను చివరికి ఒక మాట చెబుతా ఉన్నా, బ్రతకటానికి రాజకీయాల్లోకి రావద్దు, బ్రతుకులు మార్చడానికి రాజకీయాల్లోకి రండి. రాజకీయ వృత్తి వ్యాపారం కాదు, అది ఒక సామాజిక బాధ్యతని. ఇప్పుడు మరి ఇలాంటి సన్మాన గ్రహీత, మరి ఇంతమంది అభిమానాన్ని చూడగలిగినటువంటి ఎంతో మంది చాలా చోట్ల నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇచ్చేశారు. వాళ్ళందరూ కూడా ముందుగా నా సందేశం ఇచ్చిన తర్వాత ఈ సన్మాన కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది, ముందు నేను నా యొక్క ఇంతమంది మాట్లాడిన తర్వాత నేను కూడా 2 మాటలు చెబుతాను అని చెప్పి వారు తెలియజేశారు. ఇప్పుడు మేము మా అందరి అభిమాన పౌరుడు మరి వసంత కృష్ణప్రసాద్ గారిని తన సందేశం ఇవ్వవలసిందిగా. మానవ సుబ్బారావు గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు నేను మనము కలిసేదానికి అనుసంధానంగా వైవిరావు గారి మిత్రమండలి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఇదే వేదిక మీద అప్పుడు 2019లో శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు సన్మాన కార్యక్రమం చేశారు. మళ్ళా 2వ పర్యాయం శాసనసభ్యుడిగా గెలిచిన ఈ సందర్భంలో సన్మానం చేస్తా ఉన్నారు. ఇదే సభ్యులు వీళ్ళందరూ 99.9% తెలుగుదేశమే. కానీ నన్ను వారిలో ఒకటిగా భావించి నేను ఏ వేదిక నుంచి పోటీ చేసి శాసనసభ్యుడు అయినప్పటికీ మావాడిగా భావించి నన్ను ఆనాడు గౌరవించారు, ఈనాడు గౌరవించారు. కానీ ఆనాటికి ఈనాటికి వాళ్ళ మనసులో తెలియని 1% తేడా ఉంది. అదే వాళ్ళకి లోపల ఉన్నటువంటి ఆనందం ఉప్పొంగి బయటకు వస్తా ఉంది. నేను తెలుగుదేశం పక్షాన్ని వచ్చి పోటీ చేసినందుకు. రాజకీయ కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుంచే రాజకీయాలను దగ్గరగా చూసి రాజకీయాల్లో నేను కూడా కొనసాగాలని చిన్నతనంలోనే నా 29 సంవత్సరాల వయసులో 1999లో తొలిసారిగా పోటీ చేయటం, ఆనాడు అవకాశం రాకపోవటం, ఇక రకరకాల పరిస్థితుల్లో 2014లో తెలుగుదేశంతో మమేకమై ముందుకు సాగాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినప్పటికీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా నాకున్నటువంటి అక్కడ వ్యతిరేక పరిస్థితుల్లో నేను 89లో నాన్నగారు ఎప్పుడైతే తెలుగుదేశం వేదిక నుంచి పక్కకు వచ్చారో మళ్ళా ఆ పట్టాలెక్కడం కష్టం అనే భావం నాకు వచ్చి ఏదో ఒక వేదికను తీసుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి రావటం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించడం, మైలవరం శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నేను ఒక నియమం పెట్టుకున్నాను. నన్ను గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినప్పటికీ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి భిన్న ప్రజలందరూ ఓట్లేసి గెలిపించినందువల్ల తొలిసారి శాసనసభ్యుడినయ్యాను. నేను శాసనసభ్యుడిగా ఉన్నంత కాలం నాకు శాసనసభలో 175 మంది సరసన కూర్చునే అవకాశం కల్పించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజలకు ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ పల్లెత్తు మాట అను అనే ఒక నియమం పెట్టుకొని ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా 5 సంవత్సరాల కాలంలో ఒక్కడని పల్లెత్తి మాట కూడా అనకుండా ఉన్న వ్యక్తి నేను. కేవలం దేవేంద్ర ఉమామహేశ్వరరావు గారికి నాకు ఉన్నటువంటి రాజకీయ కారణాలతో ఆయన నన్ను అంటాం నేను ఆయన అంటాం తెప్పించి మైలవరం నియోజకవర్గం ఇందాక చెల్లెమ్మ ఇంద్రమ్మ చెప్పింది, వాళ్ళు విమర్శిస్తా ఉండేవాళ్ళు చుట్టకుదర్శీలు అట్లాగే ఇంద్రమ్మ వీళ్ళందరూ. కానీ రాజకీయంలో భాగమే చెప్తే నేను ఒక్కరోజు కూడా వాళ్ళని అంటారు కానీ అనిపించడం కానీ కూడా చేయలేదు. కేవలం
నా శక్తి మొత్తం కూడా నియోజకవర్గ అభివృద్ధికే కేంద్రీకరించాను. చాలా వేదికల్లో చెప్పాను. నేను ఇంతకు ముందు రామకృష్ణ గారు ఒక మాట అన్నారు, సరే ఆయన అక్కడున్న అవకాశం దొరికినప్పుడు ఎప్పుడైనా ఇటు పక్కొద్దాన్ని, ఆ ఉద్దేశాలతో నేను ఏనాడు లేను. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ బాటలో నడుస్తారు. ఎందుకంటే ఎవరు అభివృద్ధికి పునాదులు వేసినా దాన్ని కొనసాగించడం మన ఆనవాయితీ. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కొన్ని కళలు కన్నారో ఆ కళల్ని తీసుకెళ్లే క్రమంలో 2004లో వెనకబడినప్పటికీ ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు అదే విధానాల్లో ముందుకు తీసుకెళ్లారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ఉన్నారు, తండ్రి బాటలో నడుస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి అనుకుంటే ఆయన బాటలో నడిచిన నాలాంటి వాళ్ళు ఎందరో, నేను కావచ్చు, బుజ్జి గారు కావచ్చు, ఇందాక లంకా రఘురామరెడ్డి గారు మాట్లాడారు, ఎందరో మేమందరం డిసప్పాయింట్ అయ్యాం. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో 151 సీట్లు వస్తే దాన్ని ఈ రాష్ట్రాన్ని విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదాల్లో ముందుకు తీసుకెళ్తారని ఒక పారిశ్రామికవేత్తగా కూడా రాణించారని ఆశిస్తే చివరికి దక్కింది ఏంటంటే కోర్టుకి కొబ్బరి చెప్ప దొరికిందనే విధంగా తయారైంది తప్పితే ఏ రకంగా కూడా తీవ్రమైన చర్యలే తప్పితే పురోగమన చర్యలు లేకపోవడమే మేము బయటికి రావడం కారణం తప్పితే పదవుల కోసం కదిలే బస్సు ఎక్కాలనో నేనైతే రెండో పర్యాయ రాజకీయాల్లోకి రాలేదు. కేవలం ఈ రోజు మీ ముందు నిలబడి నేను మాట్లాడుతా ఉన్నాను. మళ్ళా రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికై శాసనసభలో అడుగు పెట్టారంటే కేవలం లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులే. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆ రకమైనటువంటి ఉన్మాద నిర్ణయాలతో ఆ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో కొనసాగకూడదు, మళ్ళీ పోటీ చేయకూడదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ మారితే చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కానీ అక్కడ ఏమాత్రం ఇవ్వలేనటువంటి స్థితి. ఇటు రాజధాని దగ్గర నుంచి రాష్ట్రంలో ఒక సామాజిక వర్గాన్ని తిడితే ఇంకొక సామాజిక వర్గం ఓట్లేస్తాయని, అలాగే ఒకళ్ళ మీద ఒకరు రెచ్చగొట్టడం, అదే సామాజిక వర్గంతో సొంత ఏరితో కంటిని పొడిపించినట్టుగా కాపులతో తిట్టించడం, కమ్మవాళ్ళతో తిట్టించడం, లేకపోతే ఇంకొకరితో ఈ రకమైనటువంటి. ఎందుకంటే శాసనసభలో శాసనసభ్యుడిగా 5 సంవత్సరాల కాలంలో సమస్యల మీద మాట్లాడటం కంటే కూడా పొగట్టం, ఎంత వాళ్ళని తిట్టడం అనే ధ్యేయంగా 5 సంవత్సరాలు శాసనసభ నడవటం, ఈ ఏంటి జీర్ణించుకోలేక నేను బయటికి రావడం జరిగింది. నేను పోటీ చేయను, లోకేష్ బాబు గారిని కలిసి బాబు నేను పార్టీకి మీకు ఉపయోగపడతాను, నాకు ఏ వ్యక్తిగతమైనటువంటి అవసరాలు లేవు, ఈ రాష్ట్రం బాగుపడితే చాలు, మన ప్రాంతం అభివృద్ధి చెందితే చాలు అని చెప్పి నేను లోకేష్ బాబు గారికి గంట సేపు చెప్పాను. చెప్తే అన్నా మేము నిర్ణయం తీసుకుంటాం, ఆ నిర్ణయానుసారం నువ్వు నడుచుకో అని చెప్పి చెప్పడం. తర్వాత నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత కూడా నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ సర్వే సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓటరు నాడిని పట్టుకునే విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక భయానకమైన పరిస్థితి వచ్చి చరిత్రలో తొలిసారి ఇంతటి వేవ్ వస్తుందనే విషయాన్ని ఏ సెఫాలజిస్ట్ కూడా కనుక్కోలేకపోయాడు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సర్వే సంస్థలు కూడా కనుక్కోలేకపోయినటువంటి పరిస్థితుల్లో నేను పార్టీకి, ఎందుకంటే నాకు ఇక్కడ వ్యాపార సంస్థలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఆయన మనస్తత్వం తెలుసు, కానీ ఇక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నా. ఈ రాష్ట్ర అభివృద్ధి కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడుతుందని చెప్పి నాకు వ్యక్తిగతంగా ఎంతటి తీవ్ర నష్టం జరిగినప్పటికీ వారికి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, ఆ మేరకు బయటకు రావడం జరిగింది. ఇక మా మిత్ర మండలి సభ్యులు ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో నేను తీసుకున్న రాజకీయ ప్రతి నిర్ణయంలో సుబ్బారావు గారితో చర్చించకుండా నేను ఏ నిర్ణయం తీసుకోరా. సుబ్బారావు గారు అమెరికాలో ఉన్నా, నేను ఇండియాలో ఉన్నా, నాకు మేము ఇద్దరం కలిసి అమెరికాలో ఉన్నా కూడా గంటల రాజకీయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఇక ఏడు పున్నయ్య గారు ఎక్కడున్నారో మహానుభావుడు, నా చెవులో బ్లడ్ వచ్చేది 5 సంవత్సరాల కాలంలో. ఎప్పుడున్నా కూడా కొద్దిసేపు అబ్బాయి అనేవాడు, కొద్దిసేపు కృష్ణప్రసాద్ అనేవాడు, ఎవరైనా చెప్పినా కూడా నేను నా పార్టీ పరంగా పార్టీయే, మన వ్యక్తిగత స్నేహాలు అని చెప్పి రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ రేఖతో నడిచాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అమరావతి మీద నిర్ణయం దగ్గర నుంచి ఎన్నో విషయాల్లో వారి అవగాహన రాహిత్యానికి ఇక దూరం అవ్వాలని చెప్పి నేను
ఆ పార్టీలో చేరిన తర్వాత మొదటి 2 సంవత్సరాలకే నేను నిర్ణయం తీసుకున్నా, ఇక ఈ పార్టీ నుంచి రెండవ పర్యాయం పోటీ చేసే ప్రశ్న లేదు. పార్టీ మారాలంటే సమాజంలో మంది చిన్న చూపు చూస్తా ఉన్నారు. కానీ నేను ఇందాక చెప్పినట్టు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిరమైన, ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవటం నా అదృష్టం. చివరిగా పార్టీ మారిన వాళ్ళలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తామంటే అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఈ రాష్ట్రంలో 175 స్థానాల్లో నా ఒక్కడికే లభించింది. పార్లమెంటు సభ్యుల్లో ఆ గౌరవం దక్కింది మన లావు కృష్ణదేవరాయలు గారికి, శాసనసభ్యుడిగా నాకు. అంటే ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు వచ్చారు, కానీ ఆయన స్థానం ఇవ్వకుండా ఆయన ఆత్మకూరు పంపించారు. శ్రీధర్ రెడ్డి గారు వచ్చినా ఆయన ఒక సంవత్సరంన్నర ముందు బయటకు వచ్చి ఆయన స్థానంలోనే ఆయన ఒక సంవత్సరం పనిచేస్తున్నారు కాబట్టి అక్కడే తప్పితే, చివరిలో విభేదించి టికెట్ ఇస్తాను, నీకు వనరులు సమకూరుస్తాను అంటే కూడా నాకు నీ టికెట్ వద్దుకోకు, మీ పార్టీ వద్దని బయటకు వచ్చిన ఏకైక శాసనసభ్యుడిని నేనే. అదే స్థానం నుంచి రెండవ పర్యాయం తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన ఏకైక శాసనసభ్యుడు నేనే. నన్ను అక్కలు చేర్చుకొని నా మైలవరం నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు నాకు సముచిత రీతిలో గౌరవించి రెండవ పర్యాయ శాసనసభలో అడుగుపెట్టిన వాళ్ళందరినీ నా జీవితాంతం రుణపడి ఉంటారని, నాకున్న ఈ రాజకీయంగా సంక్రమించిన దాని వల్ల నాకు నా వ్యాపారాలకు ఏ రకమైనటువంటి అవసరం లేదు. హైదరాబాద్ లో చేసే నా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నా శాసనసభ్యత్వానికి సంబంధం లేదు. ఈ శాసనసభ్యుడిగా లేకుండానే 30 సంవత్సరాలు నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను. ఇక మీ అందరికీ తెలుసు మన టెక్స్టైల్ ఇండస్ట్రీ, దానికి రాజకీయాలకు సంబంధం లేదు. ఇక్కడ దారం తయారు చేస్తాం, వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి నాకున్న రాజకీయం అంతా కూడా పలుకుబడి అంతటినీ కూడా నా నియోజకవర్గ అభివృద్ధికే కేటాయిస్తానని, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి రాబోయే రోజుల్లో, ఎందుకంటే 40 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అహరహరం కృషి చేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీతో ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అనే విషయం పలుమార్లు నిరూపితమైంది. కాబట్టి నాకు ఈ రెండో పర్యాయం రాజకీయాలు వద్దు, వెళ్ళి ఒక బాధ్యత కలిగిన దేశ పౌరుడిగా లేక బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర పౌరుడిగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తామంటే కాదు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గుర్తించి నాకు రెండో పర్యాయం అవకాశం కల్పించారు. కాబట్టి తప్పకుండా మా కుటుంబం శేష జీవితం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర అభివృద్ధి కోసమే మా శక్తియుక్తులు పెడతామని చెప్పి తెలియజేస్తూ, ఒక దార్శనికుడు, ఒక ముందు చూపు కలిగిన నాయకుడు, ఏనాడో అందరూ మామూలు విషయాలు మాట్లాడుకునేటప్పుడే ఐటీని గురించి చెప్పి ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడి ఢిల్లీ వీధుల నుంచి మనం పక్కకు తీసుకొచ్చి ఈ రోజు తెలుగువాడని చెప్పుకునే పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు వివిధ దేశాల్లో తెలుగువాడు కాలు పెట్టి తెలుగు వాళ్ళు సగర్వంగా తలెత్తుకునే పరిస్థితి చేశారంటే తప్పకుండా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తాను. ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసే అవకాశం మా నాన్నగారికి దక్కింది. ఈ రోజు ఆ దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. దానికి ఇక్కడ ఉన్నటువంటి నా ఎందరో శ్రేయోభిలాషులు నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చానంటే సంతోషపడతా ఉన్నారు. వాళ్ళలో మరీ ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్పుకోవాల్సింది మా మామగారు, అట్లాగే మా బాబాయ్ వసంత సత్యనారాయణ గారు. ఎందుకంటే ఆయన మా నాన్నగారితో కలిసి తెలుగుదేశంలో పనిచేసి ఆయన కాంగ్రెస్ లోకి వచ్చినా, నేను వైసీపీలోకి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో బంధుత్వం ఉన్నప్పటికీ కూడా రాజకీయం బంధుత్వం వేరు వేరు కాకుండా ఒకటిగానే చూసి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇన్ని సంవత్సరాలు మా గుమ్మం దొరకలేదు, మమ్మల్ని పలకరించరా. మళ్ళా తెలుగుదేశంలోకి వచ్చామంటే ఇక నేను తెలుగుదేశం రాకపోతానన్నమాట అని చెప్పి వచ్చి నేను నా గెలుపు కోసం పాపం నిరంతరం కష్టపడ్డా మా బాబాయికి. అలాగే తెలుగుదేశంలో ఎందుకంటే మొదటి నుంచి వైరాలు గారితో నా జీవితంలో ఈ రోజు ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉన్నానంటే నాకు నా జీవితం తొలినాళ్ళలో నా జీవితాన్ని చదువు ఇంటర్మీడియట్ అయిపోయినప్పటికీ జీవితాన్ని నేర్చుకుంది మటుకు ఈ వైద్యరావు గారితోనే. నేను హైదరాబాద్ ఆయన 83లో వస్తామంటారు, అబ్బాయి నేను రాత్రి బయలుదేరి వస్తున్నారా, రేపు ఉదయం రా అంటే నేను రైల్వే స్టేషన్కి వచ్చి ఎక్కించుకెళ్ళి అన్నపూర్ణ హోటల్లో పెట్టి మళ్ళీ ఆయన స్నానం చేసి బయలుదేరేటప్పటికి వెళ్ళి ఆయన తీసుకెళ్లి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. అట్లాగే నా జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి మార్పులకి కారణమైన వ్యక్తుల్లో అటు వైద్యరావు గారు, మా మామగారు పారుపల్లి నాగేశ్వరరావు గారు, మా పెదనాన్న ఇప్పల్లి చలపతిరావు గారు,
అట్లాగే మద్రాసులో నటరాజన్ గారిని చెప్పి ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన తిరుపతి మయూరా హోటల్ అధినేత జయరామ్ చౌదరి గారు. ఇదంతా వీళ్లతోనే కలిసి నా చిన్నతనం అంతా కూడా కలిసి సాగాను, కలిసి పెరిగాను. వాళ్ళ మార్గదర్శకత్వంలోనే ఎదిగి ఒక నిబద్ధతతోనే పనిచేసాం. కాబట్టి వ్యాపారంలో విజయాలు అందుకున్నా, ఈరోజు రాజకీయాల్లో ఈ మేర కన్నా, ఎందుకంటే ఇందాక కొందరు పెద్దలు చెప్పినట్టుగా ఆనాటి రాజకీయాలకి ఈనాటి రాజకీయాలకి చాలా వ్యత్యాసం. ఈ రోజున్న ఈ రాజకీయాలు, ఈ సోషల్ మీడియా రాజకీయాల్లో మీడియా విచ్చలవిడిగా పెరిగిపోయిన ఈ రాజకీయాల్లో డబ్బు ప్రభావం అతి తీవ్రంగా ఉన్నటువంటి రాజకీయాల్లో కొనసాగడం చాలా కష్టంగా ఉంది. కానీ ఉన్నంత వరకు భగవంతుడి ఆశీస్సులతో నా చెయ్యి పైనే తప్పితే ఎప్పుడు కింద ఉన్న విధంగా నా శ్రేయోభిలాషులందరూ ఈ రోజు నన్ను పిలిచి ఈ గౌరవం దక్కింది. ఎందుకంటే నేను పొగడతలకు కానీ సన్మానాలకు కానీ దూరం. 2019లో గెలిచినప్పుడు కూడా నియోజకవర్గంలో ఎక్కడ విజయోత్సవాలు చేయాల. మొన్న కూడా తప్పని పరిస్థితుల్లో తెచ్చి కొద్దిపాటి మైలవరం వరకే 5% మందితోనే చిన్నపాటి కార్యక్రమాలు నిర్వహించి ఎదుగుంటే ఒదిగుండాలని చెప్పి తగ్గి ఏ విజయోత్సవాలు చేయకుండా సమయాన్ని అట్లాగే ఉన్నాం. కానీ నేను ఇప్పుడు ఈ విజయోత్సవం ఇక్కడే వద్దు, ఈ సన్మానం అంటే నా చేతిలో ఏం లేదు. నేను రాకపోయినా ఈడ్చుకొచ్చి చేసే పరిస్థితే మా సామినేని కోటేశ్వరరావు గారిది, రాంప్రసాద్ గారిది, సుబ్బారావు గారిది. కాబట్టి తప్పకుండా ఇక్కడికి వచ్చాను. మీ అందరికి ఒక మాట ఇస్తా ఉన్నాను. మాని కృష్ణప్రసాద్ని గౌరవించిన మీ అందరికీ ఎప్పటికీ కృష్ణప్రసాద్ వల్ల తలెత్తుకునే పరిస్థితి ఉంటుంది, లేకపోతే తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాదని సభావేదికగా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వైరావ్ మిత్రమండలికి, నా ఆత్మ బంధువులకి, ఆత్మీయులకి అందరికీ ఈ సభావేదిక ఈ కార్యక్రమానికి చేసిన మొన్న ఎన్నికల్లో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన, వెన్నుతట్టి ప్రోత్సహించిన ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం, నమస్తే. వసంత కృష్ణప్రసాద్ గారితో ఉన్నటువంటి అభిమానానికి ఒక చిన్న ఉదాహరణ. సన్మాన గ్రహీత మాట్లాడేటప్పుడు ఖాళీ కుర్చీలు మాత్రమే ఉంటాయి. నేను ఎవరికి చెప్పాలా ఇక్కడ నా యొక్క సందేశం, నా యొక్క ముగింపు ఉపన్యాసం అని వాళ్ళు చూసే క్రమంలో ఒక్కడు కూడా ఉండరు. అసలే మరి ఈరోజు మొత్తం కూడా కిక్కిరిసి ఉన్నారంటే అది వసంత కృష్ణప్రసాద్ గారిపై ఉన్నటువంటి అభిమానం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు అలాగే అనంత లక్ష్మి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, పాల్పల్లి నాగేశ్వరరావు గారి దంపతులను కూడా, ఎందుకంటే బట్టలు పెట్టాలి ఇంకా కార్యక్రమం ఉంది కాబట్టి శిరీష్ గారిని వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, త్వరగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మిగిలిన వాళ్ళ తర్వాత సన్మానం చేయాలి కాబట్టి ఈ ఆహ్వాన కమిటీ సభ్యులు వారిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళని ఘనంగా సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. నాగేశ్వరరావు గారు రావాలా, అనంతలక్ష్మి గారు, పొన్నిచోడు గారు ఒకసారి పిలిస్తే రావా, అట్లా పెద్దబాబు